నమస్తే, దిస్ ఈజ్ ఆర్కేఆర్. జాతకం, జ్యోతిష్యం ప్రస్తుతం మనం చర్చిస్తున్నటువంటి అంశాలు ఇవి. దీనికి సంబంధించి రకరకాల వాదాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నమే ఈ స్పెషల్ డిస్కషన్. దీనిపైన మనకి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం జీవీఎన్ ఆచార్యులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించినటువంటి కొంత లోతైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆచార్యులు గారు. కొన్ని సంవత్సరాలుగా, దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా మీరు ఈ జాతకాలు చెప్పడం లేదా జ్యోతిష్యం చెప్పడం వీటిల్లో నిష్ణాతులయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మీకు అభిమానులు కూడా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఈ జ్యోతిష్యం చెప్పారు? దానికి సంబంధించి సక్సెస్లు కానీ ఫెయిల్యూర్లు కానీ వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానతత్వాయ విద్మహే గురు రూపాయ ధీమహి తన్నో సద్గురు శ్రీ రాజమాతః ప్రచోదయాత్. ప్రేక్షకులకు, వీక్షకులకు, విమర్శకులకు, సద్విమర్శకులకు అందరికీ కూడా అవగాహన, శాస్త్రం మీద అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ వేదికపై నుంచి మనం వాస్తవాలే ప్రజానికానికి చెప్పుకోవాలి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, జ్యోతిష్య శాస్త్రం మీదే జ్యోతిష్యులకే ఒక అవగాహన లేనప్పుడు పబ్లిక్ని మనం ఎలా తప్పడతాం? కరెక్ట్ కాదు కదా అది. ఎందుకంటే ఒక జాతకం 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 10 రకాలైనటువంటి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నప్పుడు ఒకే జాతకాన్ని 10 మంది జ్యోతిష్యులు 10 రకాలుగా చెబుతున్నారు. సింపుల్ లాజిక్. రాసులన్నీ ఒకటే. ఒక రాశి ఫలాలు చెప్పేటువంటి సిద్ధాంతి మరొక సిద్ధాంతి 10 మంది 10 రకాలు చెబుతున్నప్పుడు అక్కడ వారికే అవగాహన లేనప్పుడు కామన్ పబ్లిక్కి ఎలా అవగాహన కలుగుతుంది? ఒక అంతు తెలియనటువంటి సందేహం. సో వాటిపై మనం క్లారిఫికేషన్ ఇచ్చే ముందు సుమారు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నా జీవన జ్యోతిష్య గ్రహ గమనాల్లో సుమారు 8 లక్షల మందికి పైచీలుగా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో అంశాలు చెప్పడం జరుగుతున్నది. ఈ 8 లక్షల మంది జాతకాలు ఇప్పటికీ నా దగ్గర నిగూఢంగా ఉంచడం జరిగింది. సో అందులో మనకు 85% సక్సెస్ రేటు ఇప్పటికీ కొనసాగుతుంది. మిగిలినటువంటి 15% మనం చెప్పింది ఆచరించుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు సంతృప్తి పడకపోవడం వచ్చు. కానీ సో ఆ 15% ఏదైతే ఉన్నారో వారే నన్ను ప్రధానంగా ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి సక్సెస్ రేట్ అనేటువంటిది, ఒక జాతకాన్ని తీసుకున్నానంటే మూలాల నుంచి వెతుక్కొని సంక్షిప్తంగా క్లుప్తంగా ఏ సమయం నుంచి ఏ సమయం అనుకోకూడదు, ఈ సమయంలో మీరు ఏం చేసుకోకూడదు, ఏం చేయొచ్చు, ఇలా చేస్తే ఎలా ఉంటుందని సంక్షిప్తంగా చెప్పి వారిని, అంటే ఏ మనిషిని మనం సంతృప్తి పరచలేము, ఏ జ్యోతిష్యుడు ఏ జాతకుడిని కూడా సంతృప్తి పరచలేడు. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ సమయం జ్యోతిష్యుడితో కలిసి ఉంటే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని అనుకోవడం వారికి తెలిసినటువంటి నిజం. కానీ మీరు ఎక్కువ సమయం జ్యోతిష్యుడితో ఉండడం వలన మీలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మీరు వారికి చెప్పడం వలన మిమ్మల్ని ఏ రకంగా ప్రలోభ పెట్టాలో ఆలోచిస్తాడు అని తెలియకపోవడం తెలుసుకోలేని నిజం. ఉదాహరణకి ఒక కుక్కకి ఒక బిస్కెట్ ఇచ్చామనుకోండి, ఆ బిస్కెట్ తీసుకోవడానికి ఫస్ట్ అది ఒక మనిషిని స్కాన్ చేస్తుంది. అది స్కాన్ చేస్తుంది అని అంటే వెనపక్క దాని టైల్ తోక ఊపుతుంటుంది. అది ఒక నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఎక్కడ వాడు, వీడు ఆధార్ కార్డు ఏంటి, వీడి పాన్ కార్డు ఏంటి, వీడు ఏ ఏరియా వాడు, వీడు ఏ లొకేషన్ వాడు అన్నీ చూసుకొని మనల్ని స్కాన్ చేసి వీడితో మనకు ప్రమాదం లేదనుకున్నప్పుడు అది బిస్కెట్ తీసుకుంటాం. ఇది వేమన చెప్పినట్లుగా చీమ సుజ్ఞాని
కోడి కాలజ్ఞాని, కుక్క యోచన జ్ఞాని, పంది పరమజ్ఞాని. కాబట్టి జ్యోతిష్యుడు ఎప్పుడు కుక్కలా ఉండాలి, ఓకే. జ్యోతిష్యుడు పరమజ్ఞాని కాదు, పరమజ్ఞాని కాదు, కుక్క లాంటి వాడు. ఎందుకని వాడిలో ఒక స్కానర్ ఉండాలి. యోచన జ్ఞాని, కుక్క యోచన జ్ఞాని. ఇది నేను చెప్పింది కదండి, వేమన గారు చెప్పిన పద్యమే ఇది. సో కాబట్టి ఇక్కడ ఈ నా ప్రయాణంలో ఒక 15% నన్ను ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనం చెప్పింది వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. సో ఇక వారు అది ఎప్పుడు కూడా కొనసాగుతున్నాడు. జాతక చక్రం రాయడం ఏదైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది, మీతో పని లేకుండా ఎవరైనా ఎంటర్ చేసినా కూడా సాఫ్ట్వేర్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే గ్రహాలకు సంబంధించింది కానీ అందులో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా జాతక చక్రం ఒకటే ఉన్నప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? జ్యోతిష్యులు అందరూ ఒకే చెప్పాలి, శాస్త్రం ఒకటే ఉండాలి కదా, ఇది మేమది. ఒక డేటా బేస్డ్ ప్రింట్ తీసిస్తాం, నేను కూడా ఇస్తాను. అదే నా పర్సనల్గా నేను క్రియేట్ చేసుకున్నది. ఎందుకంటే మునుపటిలాగా రాసేంతటి సమయం వాళ్ళకి ఇప్పుడు ఎట్లుందంటే ఫిల్టర్ కాఫీకి ఇన్స్టెంట్ బ్రూ కాఫీకి టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒక చెరుకు నుంచి బెల్లము తీయవచ్చు, చక్కెర తీయవచ్చు, కానీ ఈ రెండు విభిన్నమైనటువంటి రుచులు. అట్లాగే ఒక జ్యోతిష్యుడి దగ్గర 2 రకాల రుచులు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి తాత్కాలికంగా మీకు ప్రోత్సహించడానికి చెప్పచ్చు, కానీ అది లాంగ్ రన్ పనిచేయదు. అట్లాగే జాతకం తెలుసుకోవటానికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా వాస్తవాలను మాకు చెప్పడు, వాస్తవాలని చెప్పరండి. ఆ వాస్తవాలను చెప్పనప్పుడు తద్వారా మీకు మేము ఎన్ని చెప్పినా ఫలితాలు మీకు రావు. సపోజ్ ఒక జాతకాన్ని ప్రింట్ తీసి మీకు ఇస్తే అదే జాతకాన్ని 10 మంది ఆస్ట్రాలజర్స్కి ఇచ్చినా ఎవరు కరెక్ట్గా చెప్పరు. ఉదాహరణకి ప్రిడిక్షన్స్లో మీ జాతకంలో గనక కుజుడు బలమైనటువంటి స్థానంలో గనక లేకపోయినట్లయితే ఇలాంటి ఫలితాలు వస్తాయని ఇస్తాడు. అసలు బలంగా ఉన్నాడా లేదా అనేటువంటిది ఎవరు చెప్పాలి? చెప్పాలి. సో అంతటి అవగాహన లేని వాళ్ళు కూడా మనకు సమాజంలో కనపడతారు. ఒకప్పుడు నేను మా గురువు దగ్గరికి వెళ్ళి, విఠలారామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి జాతకం నేర్చుకోవాలంటే నాకు 6 నెలలు పట్టిందండి. ప్రభవ, విభవ, ధాత, ప్రజోత్పత్తి రోజు వల్ల వేసుకుపోయేవాడిని. ఆయన గడప తొక్కగానే మొత్తం మర్చిపోయేవాడిని. మళ్ళీ రేపురా, ఓ స్త్రీ రేపురా మొదటి తిప్పారు. కాబట్టి ఇక్కడ డేటాబేస్డ్ ప్రింట్ తీసి ఇచ్చినా కూడా ప్రిడిక్షన్ చేయలేనటువంటి అధునాతన జ్యోతిషులు సమాజంలో ఎప్పటికీ కనబడుతూనే ఉన్నారు. మనం వాళ్ళని ఎలా చూడాలి, అసలు ఎలా గుర్తించాలి? నేను అంటుంది రైట్. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం మనం గత ఎపిసోడ్స్లో, జ్యోతిష్యం అనేటువంటిది సమిష్టి సారము అని. ఆ జాతకుడి యొక్క జన్మ పతన స్థానాన్ని, ఆ సమయాన్ని క్యాలిక్యులేషన్ చేయడంలోనే జ్యోతిష్యుడి యొక్క ప్రతిభా పాఠవాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఒకప్పుడు క్యాలెండర్ లేనప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే చేసేవారు. సూర్యుడి యొక్క కాంతిని బట్టి సమయాన్ని గుర్తించేవాడు. కానీ ఇప్పుడు డాక్టరు చెప్పినటువంటి సమయమే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. వాళ్ళు పుట్టినప్పుడు కొంతమంది జాగ్రత్త రాసేవాళ్ళు ఉంటే కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ గ్రహాలు ఆ పుట్టినటువంటి పతనావస్థ సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఏ హోరలో పుట్టాడు, ఆ హోర ఏ నక్షత్రంలో పడింది, ఆ లగ్నాన్ని ఎలా తీసుకోవాలి, ఆ లగ్నాన్ని క్యాలిక్యులేషన్ ఎలా వేసుకోవాలి అనేటువంటిది ఒక 3 అవర్స్ ప్రాక్టీస్ అండి. అందుకే జ్యోతిష్యుడు గతంలో చెప్పాం, గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి అని. ఇక్కడ ఒకరోజు ప్రతి 2 గంటలకి ఒక లగ్నం మారుతుంటుంది. కానీ ఆ లగ్నాన్ని డేటాబేస్డ్లో మినిమైజ్ చేసుకొచ్చేసారు. అంటే 1వ పాదంలో పుట్టిన వాడికి ఒకే ఫలితం ఉంటుంది, 2వ పాదంలో పుట్టిన 2వ ఫలితం ఉంటుంది, 3వ అంటే 4 పాదాలకి డేటాబేస్ ఏం చేస్తున్నారు, కామన్ ప్రొడక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీ పేరు కొట్టి
మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు ప్రింట్ ఇస్తే అదే వస్తుంది. నా పేరు చెప్పి అదే ప్రింట్ పెడితే అదే డేటా వస్తుంది. మరి మార్పు పేరేగా మారింది, మరి ఫలితం మారాలి కదా, అది తప్పు. ఎప్పుడూ డేటా బేస్డ్ జాతకం తప్పు. కారణం ఏంటంటే అది ఒక మేధస్సు చేసింది, ఒక సాంకేతికత చేసింది. టెక్నికల్గా ఒక ప్రోగ్రామ్ రాశారు, దాని ప్రకారం దానిని కేవలం ఏంటంటే ట్యుటోరియల్గా తీసుకోవాల్సిందే, ఒక లెసన్గా తీసుకోవాలి. దానిపైన మనం చేసుకో, ఎందుకంటే గ్రంథాలు చదివే సమయం లేదు కాబట్టి అందులో ఎలా ఇచ్చాడు అనేది ఒకసారి జనరల్ ప్రాక్టీస్గా పనికొస్తుంది తప్ప జాతకాలు చదవడానికి పనికిరా. అంటే ప్రతి గడియ విగడియతో సహా అంచనాలు వేసేటువంటి జ్యోతిషులు ఎక్కడ కనిపిస్తున్నారు? ఏం లేదు కదా. ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని, ప్రజెంట్ కండిషన్ని, జాతకుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ని మనం పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే లగ్న చక్రం నుంచి 46వ చక్రాన్ని వేస్తేనే ప్రజెంట్ కండిషన్ తెలుస్తుంది. జాతకానికి దశలు ఉంటాయి, మహాదశలు, వింశోత్తర దశలు, విదశలు, ప్రాణదశ, సూక్ష్మదశ, మూలక దశ, అణుదశ, పరమాణు దశ, అంతర్గత పరమాణు దశ, ఇన్ని దశలు వేస్తేనే పర్ఫెక్ట్ జాతకం వస్తుంది. అందుకే మా గురుగారు చెప్పారు, ఇది కాదురా, బేసిక్స్ మనం తెలుసుకొని ఉండాలి, కానీ రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి అనేది పసిగట్టేటువంటి విఠలరామకృష్ణయ్య గారు, రాజనాల గారు, బివి మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు గురువుల యొక్క శిష్యరికంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి వ్యక్తుల యొక్క పరిణామ క్రమాలని పెట్టుకొని బేసిక్స్ మొత్తం చెప్పి స్ట్రైట్గా లగ్నంలో నుంచి అంతర్దృష్టితో 46వ చక్రాల్లో ఏ ప్లానెటరీ పొజిషన్ నడుస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే దానికి కళాశాస్త్రం ఒకటి, శబ్దభేది ఒకటి, ఈ రెండు మాకు నేర్పినటువంటి పితామహులు వారు నాకు. అందువల్ల ఒక వ్యక్తి జాతకం చూడగానే, లగ్న చక్రం చూడగానే ప్రజెంట్ నీ సమస్య ఇది అంటే గుర్తించగలిగే స్థితి ఉందా ఈరోజు? నాకైతే ఉంది. అలా గుర్తించేవాళ్ళు ఒక వేళ్ల మీద 5-6 ఉన్నారు. ఒక వ్యక్తి అంటే ఇప్పుడు నేను నా జాతక చక్రం తెచ్చి మీ చేతిలో పెడితే ఇది మొత్తాన్ని అంచనా వేయడానికి, ఒక వ్యక్తి జాతకం మొత్తాన్ని క్లుప్తంగా అయినా సరే మీరు చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? 36 సెకండ్లు చెబుతానండి నేను. ప్రజెంట్ కండిషన్, నీవు ఈ సమస్యతో నా దగ్గరికి వచ్చావు, అవునా కాదా? నిజం చెప్తే మీరు నాతో కొనసాగచ్చు, అబద్ధం చెబితే లేచి వెళ్ళిపోవచ్చు. నిర్మోహమాటంగా వేసే క్వశ్చన్. ఒక అనుభవం చెబుతాను ఈ విషయంలో. నా దగ్గరికి 2015వ సంవత్సరంలో ఒక జాతకం వచ్చింది. జాతకం చూశాను. అప్పటికి ఆ అమ్మాయి హైదరాబాదులో కనపడ్డ గడపలా తొక్కింది, నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. జాతకం చూశాను. నీ తల్లే నీకు సవతి, అవునా కాదా అనగానే నిజం చెప్పమ్మా, అవునా కాదా చెప్పు. కాదు అన్నావా, నేను ఎక్కడ తప్పు చేశానో సరిదిద్దుకుంటా. అవునన్నావా, మొత్తం బయట పెడతా. ఆ అమ్మాయి ఏడుపు ఆపడానికి అరగంట పట్టిందండి నాకు. ఒప్పుకుంది, ఎస్ నా తల్లే సవతి. ఏం జరిగిందమ్మా ఇప్పుడు చెప్పు అన్నా. నాకు 18వ ఏట పెళ్లి చేశారండి. మా వారికి 150 ఎకరాల పొలం ఉంది, నాకంటే అందగాడు. సరే పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఫర్దర్ స్టడీస్ కోసం నేను అమెరికా ఎంఎస్కి వెళ్ళానండి నేను. అప్పుడు మా వారు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మా అమ్మగారికి ఆయనకి లివింగ్ రిలేషన్లో ఉన్నట్టుగా నాకు ఆధారాలు దొరికాయి. అది వాస్తవం అని గ్రహించాను. చివరికి వాళ్ళు నా చేయి దాటిపోయారు. చివరికి మా వారిని మా అమ్మగారు వివాహం చేసుకున్నారు. ఇది మీరు ఎలా చెప్పారండి? ఇప్పుడు నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను హైదరాబాదులో ఉన్న జ్యోతిష్యులందరి దగ్గర. అంటే ఈ ప్లానెట్ పొజిషన్ ఉన్నప్పుడు
ఇలాంటివే జరుగుతాయి. జరిగిన దానికి మీరేం చేయలేరు కదమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, దాన్ని మరచిపోయి ఇటు నీకు అమెరికాలో ఉద్యోగం ఉంది, ఇక లీగల్గా మరలా నువ్వు ఒక పునర్వివాహం, నీ జాతర రెండో వివాహం చేసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలా ప్రొసీడ్ అయ్యి ఇక వారి గురించి వారి ప్రస్తావన గురించి ఎక్కడన్నా మాట్లాడినా కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున నాకు ఆ జాతకురాలు పూర్తి వెల్ విషర్. ఎప్పుడు నెలకు ఒకసారి గురుగారు ఎలా ఉన్నారు అని, ఇబ్బందులు ఉన్నాయా అంటే, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆమె సహకరించింది నాకు. అలా మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఫలానా వారు బాగా చెబుతారు అని చెప్పరండి. ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇంకోటి బాగుపడతాడు స్వార్థం. మన దగ్గరకు వచ్చి సక్సెస్ కానివాడు మన గురించి చెడుగా చెబుతున్నప్పుడు, మన దగ్గరకు వచ్చి సక్సెస్ అయినవాడు మన గురించి చెప్పగలిగినప్పుడు జ్యోతిష్యం ఎప్పుడూ ప్రడవిలుతుంది. అటువంటి కాలక్రమంలో డేటాబేస్డ్ జాతకం ప్రింట్ చేసి ఇచ్చినా కూడా సరైనటువంటి ప్రొడక్షన్ చేయలేని వాళ్ళు హైదరాబాద్లో, తెలుగు రాష్ట్రాల్లో వీధికి ఒకళ్ళు ఉన్నారు, వీధికి 10 మంది ఉన్నారండి. ఇప్పుడు అంటే దీనికి ప్రామాణికంగా ఏమేమి తీసుకుంటారు? సహజంగా అయితే ప్రామాణిక గ్రంథాలు ఏమున్నాయి అసలు వీళ్ళ దగ్గర? దీనికి సంబంధించి ఈ శాస్త్రం చదవడం కానీ లేదా గురుముఖంగా అభ్యసించడం కానీ చేసినటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా? అంటే గురుముఖతగా వచ్చిన విద్య ఎప్పుడు విద్య అండి. ఇప్పుడు అమ్మ అనే పదం మనం పిలుస్తాం. అమ్మ అనే పదానికి అర్థం తెలియనప్పుడు నీకు భాష వస్తుంది. అకారార్థో విష్ణు మకారార్థో జీవ. అమ్మ అనేటువంటిది సజీవమైనటువంటి దైవం. ఒక తిరణాలు జరుగుతుంది, ఎవరో దేవుడు కనపడటం లేదు, ఒక బిడ్డ నాన్న నాకు కనపడటం లేదు అన్నప్పుడు ఆ బిడ్డని తండ్రి భుజాన వేసుకొని అదిగోరా దేవుడు అని చెబుతాడు. ఆ తండ్రికి బిడ్డ మీద ఉండటం వాత్సల్యం అట్లాంటిది. కానీ ఆ బిడ్డే నేనే దేవుడి మీద నుంచున్నాను అన్న భావన కలగడానికి గురువు ద్వారా తల్లి ఏంటి తండ్రి ఏంటి తెలుసుకోవాలిగా. అట్లాగే జ్యోతిష్యంలో కూడా ఓనమాలు ఎక్కడి నుంచి రావాలి? గురుముఖంగా రావాలి. ఒక పర్ఫెక్ట్ జ్యోతిష్యుడు ఉన్నాడు అంటే 12 సంవత్సరాలు గురువు దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి వారికి మాత్రమే పర్ఫెక్ట్ జ్యోతిష్యం మీద అవగాహన కలుగుతుంది. అధునాతన జ్యోతిష్య గ్రంథాలు చాలా వచ్చాయి. సాంస్క్రిట్ తెలుగు ట్రాన్స్లేషన్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి పదాలు మారిపోవడం. జ్యోతిష్య పరిభాష అని ఒక పుస్తకం ఉంటుందండి. జ్యోతిష్య పరిభాష, రాజకీయ పరిభాష, న్యాయ పరిభాష. అంటే మనం మాట్లాడేటువంటి భాష ఎక్కడ ఏ పదం వాడాలో ఆ పదానికి అర్థం తెలిసి ఉండాలి. అలా అర్థం తెలియనప్పుడు జ్యోతిష్యంలో వచ్చేటు కొన్ని పదాల యొక్క, ఇప్పుడు గురు చండాల యోగం అంటారు మన అధునాతన జ్యోతిష్యులు. గురు చండాల యోగము. చండాలం అర్థం ఏంటండి? మన భాషలో అశుద్ధం. గురుడు అశుద్ధ యోగమా? మరి సోకాళ్ళు జ్యోతిష్యుల పదాలు వాడుతున్నారు కదా కొంతమంది జ్యోతిష్యులు. గురు చండాల యోగం నడుస్తుంది. గురు చాండాల యోగము అని పదం పలకడు వీడు. చాండాలం అంటే చెండించుట అని అర్థం. చండాల యోగం అంటే వ్యతిరేకం అని అర్థం మనవాళ్ళది. భాషలో వచ్చేటువంటి లోపాలు ఈనాడు అధునాతన జ్యోతిష్య గ్రంథాల్లో ఎక్కువగా ఉండడం చేత వాటిని పట్టుకొని వాటి పేర్లతో సోకాల్డ్ అధునాతన జ్యోతిష్యులు ఏం చేస్తున్నారు? పరిహారాలు, రెమెడీసు, యాగాలు, తపాలు, జపాలు, దానాలు మొదలుపెట్టేశారు. అసలు ఆ పరిభాష గ్రంథం ఉన్నది అనేటువంటి ఎంతమంది తెలుసు? జ్యోతిష్య పరిభాష
జ్యోతిష్య సార్వస్వత పదజాలము. ఒక కవి ఈ పదాన్ని, ఉదాహరణకి మనకు హల అనే పదం పాత సినిమాలో విన్నాం మనం. హల అనే పదాన్ని కనుక్కున్నది ఎవరు? ఓ శబ్దాన్ని. ఇప్పుడు బలపం పట్టి భామ ఒళ్ళో ఈ పాట, ఆ పాటలో ఒక పదాన్ని ఆయన ఉపయోగించాడు, కం కహ. కం కహ. కహ అనే పదం విసర్గ పెడతాడా, ఆకారం పెడతాడా? ఇప్పుడు అక్కడ ఆయన విసర్గ పెట్టలే, ఆయన కం కహాలో ఆహా పెట్టుకొచ్చాడు ఆయన. అంటే అక్కడ సీతారామ శాస్త్రి ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల ఆ పాట మొత్తం రైమింగ్ మారిపోయింది. అట్లాగే రామునితో కపివరుండిట్లని అన్నదానికి రామునితో కపివరుండిట్లని అనే దానికి తేడా లేదా? శాస్త్ర అవగాహన లేకపోవడం, గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం, భాష మీద పట్టు లేకపోవడం, సంస్కృత భాష మీద అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ చాలా వాటికి అంటే వేదాలతో సహా అన్నింటికి భాష్యకారులు, ఒక్కొక్క భాష్యకారుడు ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళ అవగాహన రాహిత్యమో లేదా వాళ్ళకి అర్థమైనటువంటి భాషలోనో చెప్పుకుంటూ వచ్చారు. జ్యోతిశాస్త్రం కూడా ఇలా ప్రక్షిప్తాలతో నిండిపోలేదని చెప్తారా? ఆంధ్ర మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురేగా. అవును. నన్నయ్య ఎంతవరకు పరిశోధన చేసి రాశాడో అది ఆగిపోయింది. ఆ తర్వాత తిక్కన కొంత వదిలేసి తర్వాత రాశారు. తిక్కన ఆ కొద్దిగా వదిలేసి రాసుకొచ్చాడు. కారణం ఆయన ఇచ్చినటువంటి శైలి, వీరి శైలి వేరు. అవును. కానీ ఎర్రన వచ్చాడు, ఆ శైలిని తీసుకుని క్లోజ్ చేశాడు. అవును. అట్లాగే జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా కొంతమంది కొన్ని వ్యాసుడు, పరాశరుడు, జైమిని మహర్షి, అగస్త్యుడు, ఇట్లా కొంతమంది వారిచ్చినటువంటి ప్రొడక్షన్ని వీరి పందాలు రాసుకొచ్చారు. అల్టిమేట్గా మొత్తం ఒకటే ట్రాన్స్ చూపిస్తుంది. అంటే మీరు చెప్పేటువంటి మహర్షులంతా చెప్పేది కూడా ఈ జ్యోతిష్యం అంతా ముహూర్త ప్రధానమైంది కదా, జాతక ప్రధానమైంది. జాతక ప్రధానమైనటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు వరాహమిహిరుడి కాలం నుంచి మొదలైంది. వరాహమిహిరుడికి మొట్టమొదటి మిహిరుడు అనే పేరు. వరాహము అనేటువంటిది ఆయన మిహిరుడు కాస్త వరాహమిహిరుడు అయ్యారు. అంటే దాని అంశాన్ని చాలామందికి ఈరోజు జ్యోతిషులు కూడా కథ తెలియదండి చాలామందికి. ఓకే. మిహిరుడు ఒక రాజు దగ్గర పనిచేసేవాడు, రాజా జ్యోతిష్యుడు. రాజుగారి కొడుకు పుట్టాడు, యువరాజు పుట్టాడు, జాతకాన్ని చూపించాడు. ఈ జాతకుడికి వరాహము ద్వారా మరణం సంభవిస్తుంది అని చెప్పాడు. ఎప్పుడు సంభవిస్తుంది? బలాన్ తారీఖున, బలాని గడియలో, బలాని సమయంలో, బలాని రోజున జరుగుతుంది అని. వెంటనే రాజుగారు ఏం చేశారు? ఈయన కారాగారంలో పెట్టండి, ముందు రాజ్యాన్ని దాటిపోనీ మాకండి, ఒకవేళ జరగకపోతే ఈయన చెప్పింది ఓకే వీటి శిరచ్ఛేదన చేద్దామని చెప్పి అన్నాడు. వరాహాలు రాజ్యంలోకి రాకుండా చుట్టూ ఫినిషింగ్ వేసాడు. రాజగురు వైద్యులు వెళ్ళారు, అయ్యా వాళ్ళ సాయంత్రానికి అతనికి ఏదైనా గండం తప్పకపోతే నీకు మరణగండం ఉంటుందంటే దాని సిద్ధమే అన్నాడు. ఆ 3:30 సమయంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ ఆడుకునే సమయంలో ఈ పిల్లవాడు ఆడుతున్న సమయంలో ఒక పిల్లర్ వచ్చి ఈ పిల్లడితో విడిపోయింది. సో రాజుగారి కొడుకు చనిపోయినాడు. ఆ చనిపోయిన బాధ కంటే నిర్ణయించిన ముహూర్తానికి అయిపోయింది. రాజా జ్యోతిషుడు ఏం చెప్పాడు? వరాహము చేత చంపబడుతుంది అన్నాడు కదా. అవును. కాబట్టి రాజుకు పేయించాడు, మిహిరుణ్ణి శిక్ష వేసేయండి అన్నాడు. అప్పుడు మిహిరుడు వచ్చి నా చివరి వాక్యాలు రాజుగారితో చెప్పుకుంటాను అన్నాడు. సరే, మరణ శిక్ష వేసేవాడికి చివరిలో అడుగుతారు కదా, నీకేం కోరికుందా? అయ్యా, మీ సంతానము వరాహము చేత మరణగండము అని చెప్పాను, ఒక్కసారి పరిశీలించుకోండి అన్నాడు. ఇంకా రోపు చేస్తామంటే పోయింది పిల్లర్. కానీ ఆ పిల్లర్ పైకి లేపినప్పుడు ఆ పిల్లర్ పైన వరాహం ఉంది. ఓకే. కరెక్ట్గా ఆ గుండె మీద ఆ వరాహం పిల్లర్ పడింది. ఇదిగోనండి వరాహం అన్నాడు. అప్పుడు రాజు శాస్త్రాన్ని గుర్తించి జరిగిన నష్టాన్ని నివారణలు చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ సంతానం కూడా మనం ఏం చేయాలి అనే దాని మీద పెట్టి అతనికి అరుదైనటువంటి సత్కారం చేసి అతనికి వరాహమిహిరుడు అనేటువంటి
నామకరణం చేశారు. కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి తేదీ కరెక్ట్గా మనకు తెలిస్తే డెత్ డేట్ కూడా చెప్పచ్చు. కానీ ఈ కాలంలో అమ్మో అట్లా చెప్పకూడదని చాలామంది పిడివాదాలు చేశారు. చెప్పకూడదని, అలా చెప్పకూడదు అని చెప్పినటువంటి అధునాతన జ్యోతిష్యులకి ఆయుర్దాయ దీపిక అనే గ్రంథం మనకు పబ్లిక్గా దొరుకుతుందిగా. మరి దాన్ని ఎందుకు మనం ఫాలో అవుతున్నాం అంటే, మనకు కాళిదాసు రాసినటువంటి 2 మహోత్తర గ్రంథాలు ఉన్నాయండి. ఉత్తర కాలామృతము, పూర్వకాలామృతము. ఈ 2 పుస్తకాల్లో ఉండేటువంటి శ్లోకాధ్యయనాలు చేసుకొని దాన్ని తర్జుమా చేసుకునో లేదా గురువు దగ్గర శ్లోక పర్యంతం నేర్చుకున్నవాడు అద్భుతమైన జ్యోతిష్యుడిగా మారతాడు. మనకు సమయం ఎక్కడిదండి? ఉత్తరకాలామృతం, పూర్వకాలామృతం. సపోజ్ అందులో ఏం చెబుతున్నాడు? సంతానం కలగటం లేదు అని నా దగ్గరికి వస్తారు. ఒక ఆమె వచ్చింది ఇట్లాగా నా దగ్గరికి, ఏమండి అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చాను నేను, 1500 ఫీజు కట్టానండి, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పింది, డేట్ కూడా ఇచ్చిందండి. మహాను గొప్పరాలండి, వారికి నమస్కారం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? అది మీరే చెప్పాలి అంది. ఆమె ఏం చెప్పిందట? మీకు గర్భసంచియే లేనప్పుడు మీ పిల్లలు ఎలా పుడతారు అని అడిగింది. మీకు సంతానం కలగదు, ఐ విల్ గివ్ ద అగ్రిమెంటు, స్టాంప్ పేపర్ తెచ్చుకోండి, దీనికోసం మీరు అక్కడెక్కడ డబ్బులు తగలబెట్టద్దు. అసలు మీకు గర్భసంచియే మీకు లేనప్పుడు మీకు పిల్లలు పుడతారని చెప్పిన దౌర్భాగ్యురాలు ఎవరు అన్నాను. అదేంటండి ఆమె, మేము గర్భసంచి సృష్టిస్తాము, నవగ్రహాల హోమం చేసి మేము చేస్తామంటే పిచ్చిదానా, ఇది జరిగేవేనా? కాదండి, అందరి దగ్గర మీ దగ్గరికి వస్తున్నాం, మీరు కంక్లూషన్ ఇస్తున్నారు, మాకు ప్రశాంతంగా ఉందండి, కానీ మీకు సంతానం ఉంది అన్న. మరి మీరు అలా చెప్తారు, దత్తత స్వీకారం ద్వారా సంతానాన్ని పొందండి. మీ జాతకంలో గర్భస్థంగా పుట్టే యోగ్యత లేదు, కానీ అమ్మాని పిలిపించుకొని ఎక్కుతుంది కాబట్టి ఒక మంచి మహర్జాతకులను చూసుకొని దత్తత తీసుకోండి, తద్వారా మీ యొక్క అభిరుచిని, మీ ఆనంద పుత్రవాత్సల్యాన్ని పొందండి అని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో డెత్ డేట్ను మనం నిర్ణయించడానికి జాతక ఆయుర్దాయ దీపికని ఎలాగైతే మనం తీసుకుంటున్నామో, ఉత్తర కాలామృతం, పూర్వకాలామృతాల ద్వారా సంతానం కలుగుతుందా లేదా అనేటువంటిది చేసుకోండి. దానికి తోడు ఋతు సంహారం అనే పుస్తకం ఉండాలి. ఋతు సంహారము అంటే ఋతువులు, కాలామృతాలు ఉంటాయి మనకు. ఒక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందా లేదా ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి అంశాలు తీసుకోవాలంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క నెలసరి పీరియడ్స్ డేటాను తీసుకుంటారు. నేను కూడా అదే తీసుకుంటాను. దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ సూత్రాలు మొత్తం ఎక్కడ ఉన్నాయి? ఋతు సంహారంలో ఉన్నాయి. ఓకే. ఆ పీరియడ్స్ అయ్యేటువంటి డేట్స్, నక్షత్రాలు, ఆ సమయం, ఇవన్నీ కలిగిస్తున్నప్పుడు సంతానం కలగచ్చు, కలగకపోవచ్చు. కలిగితే ఏ నక్షత్రంలో పుడుతుందో కూడా మనం పర్ఫెక్ట్గా చెప్పచ్చు. అలా చెప్పినటువంటి జాతకాలు 92 నా దగ్గర ఉన్నాయి. 92. ఓకే. ఈరోజు వాళ్ళు బీటెక్లు చదువుకొని ఎప్పుడు అడిగితే, నాకు వారి ద్వారా ఎక్కువ మంది క్లయింట్స్ వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ తిరగమాకండి, పుడతారో పుట్టరో చదువుతాడు, తలకాయ మనకెందుకు? కాదు, ఆయన కోపం ఎక్కువ ఉండి కొద్దిగా ఎక్కువ మాట్లాడదు చదువుతారు. నాకు విపరీతమైన కోపం. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసి చెప్పలేనండి, లేచి వెళ్ళిపోండి, భాష మారిపోద్ది నాకు. కాబట్టి ఇక్కడ ఓపిక, ఓర్పు, సహనం, వాస్తవాలు ఒప్పుకునేటువంటి ధీమా ఉంటే నేను వారికి అద్భుతమైన విజయాలు చూపించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అంటే వాళ్ళ జన్మ నక్షత్రమో, తిథి లేదా వారము ఇవన్నీ చెప్పి అన్నీ చెబితే అసలు ఇలాంటివి లేకుండా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రకరకాలుగా చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఆ మందాకిని యాత్రివేణి
వలనన్ బాబాక్య కక్షాస్థలం భామధ్యాంతర కక్ష్య ఆ విమల దివ్య జ్యోతిర్జుంబణ మదించింతింప కాశీ మహాగ్రమం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారం భయన్. ఇది నేను చెప్పిన పద్యం కాదండి, అగస్త్యుడు చెప్పినటువంటి అంశం. వ్యాసుడు కాశీనగరాన్ని విడిచి వస్తున్నప్పుడు ఆ వ్యాసుడికి అగస్త్యుడు ఎదురవుతాడు. ఏమయ్యా నీ మొహం అలా ఉంది? సహజంగా ప్రతి ఒక్కడికి జ్ఞానం ఉంటుందండి. మీరు లౌకికమైనటువంటి ఫేస్ రీడింగ్ తీసుకుంటారు. ఏంట్రా మీ నాన్న కొట్టాడా? ఏం చేశావు నువ్వు? అన్నా పని చేసావా? కొట్టాడా అని లౌకికంగా అడుగుతారు. రాముడు 14 సంవత్సరాల వయసులో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నప్పుడు వశిష్ఠుడిని పంపిస్తాడు దశరథ మహారాజు. పంపిస్తున్నప్పుడు ఏంటో రాముడు కొద్దిగా నలతగా ఉన్నాడా, ఈ మధ్య కొద్దిగా కనుక్కొని రానాడు. రాముడి దగ్గర వశిష్ఠుడు వెళ్తాడు. ఏ రామా ఏమైంది, ఏంటి అలా ఉన్నావు, ఇబ్బంది కందా, కారణం ఏంటి చెప్పు. అట్లాగే మహాభారతంలో దుర్యోధనుడు ఒక్క సెకండ్ వాడు చనిపోయే వరకు నిద్ర లేకుండా జీవితం గడిపిన ఎవరున్నాడంటే కేవలం దుర్యోధనుడు మాత్రమే. దుర్యోధనుడు భీముడు గదతోనో కృష్ణుడు మాయాపోయంతో చావలేదండి. భీముడు చంపుతాడేమో అన్న భయంతో చచ్చిపోయినాడు. కానీ ఇవన్నీ ఎలా వస్తాయంటే ఒక అంశాన్ని తీసుకోవాలంటే మనం ఇన్ని ఉపనాలు చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు వచ్చింది ఇప్పుడు. అది మంచి కానీ చెడు కానీ. వ్యాసుడు ఎలా నుంచున్నాడు, అక్కడ ఏమన్నా పోట్లాడుకున్నావా ఎవరితో అన్నా? వీడు ఎలా చెబుతున్నాడు ఈయన, ఏమన్నా అన్నపూర్ణ అలిగావా? అరే ఈ విషయం గట్ట తెలుసు, మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా, కెమెరాలు పెట్టాడు ఏంటి ఇక్కడ అని ఈయన అడిగే ప్రతి అంశాలకి వ్యాసుడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కారణం అగస్త్యుడు మహా జ్యోతిష్యుడు, శ్రీవారినే వర్ణించుకున్నాడు. అటువంటి వ్యాసుడు రాసినటువంటి విరచించినటువంటి కళాశాస్త్రం మన ఆంగ్ల భాషలో ఫేస్ రీడింగ్. అది బాగా ఎవరికి వస్తుందంటే మీడియా వాళ్ళకి, జ్యుడిషియల్కి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రైనింగ్ బాగా ఇస్తారు. ఒక క్రైమ్ చేసిన వ్యక్తి ఒక ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది, కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు వారు అలా చెబుతున్నాడని. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. కేవలం ఇది జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన ఉన్నవాడికే ఫేస్ రీడింగ్ తెలుస్తుంది. కాబట్టి ముఖ కవళికల ద్వారా ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తుని క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనడానికి అగస్త్య సంహితమే ప్రామాణికం. ఈ రోజున పుస్తకం ఉందని, అందులో ఇన్ని అంశాలు వస్తాయని ఇంతకు ఎవరికి చెప్పాలో మీ ద్వారా నేను ప్రేక్షకులకి కాకుండా ఈ వీడియో చూసేటువంటి జ్యోతిష్యులు నా పుస్తకాలు చదువుతారేమో ఆలోచించాను. ఓకే, జాతకానికి సంబంధించినటువంటిది ఇందాక ఒక పరిష్కారం చెప్పారు. అంటే నేను అనేది సంతానం లేని వ్యక్తి దత్తత తీసుకోవడం ద్వారా పరిష్కారం చెప్పారు. అది పరిష్కారం మాత్రమే. కానీ జాతకంలో ఉన్నటువంటి దాన్ని మార్చడానికి పరిహారాలు, యజ్ఞం, యాగం, హోమం, రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇది సాధ్యమా? జాతకంలో అప్పుడు జాతకాన్ని మార్చడం సాధ్యమవుతే అందరూ మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా, ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ సంతానము కలగకపోవడం లోపం కాదు. సంతానం కలగకపోవడం దాన్ని మనం దోషంగా చూడకూడదు. సంతానం ఎందుకు కలగలేదో తెలుసుకోకపోవడం మహాదోషం. ఇక్కడ తన దగ్గర సంతానం లేని వారి దగ్గర వచ్చిన వారికి దోషం అంటారా? నేను దోషం చెప్పడం లేదు ఇక్కడ, నేను దాని సమాధానం చెప్పుకొస్తాను. మీరు అడిగిదని నేను కంక్లూజన్. ఓకే, ఇక్కడ గతంలో మీరు ఒక క్వశ్చన్ వేశారు, గ్రహాల దోషమా ఎట్లాగా, దాని కంక్లూషన్ నేర్చుకోవాలి కదా. గ్రహ దోషం అనడం లేదు ఇక్కడ, నేను అనేది సపోజ్ మన దగ్గరకు వాళ్ళు వచ్చారు, సంతానం మాకు లేదని చెప్పారు, ఈసారి నిర్ధారణకు వచ్చాడు, అయిపోయింది. దానికి పరిష్కార మార్గం మనం చెప్పాలిగా.
పరిష్కార మార్గం చెప్పాలి అని అంటే ఎందుకు సంతానము కలగలేదో వాళ్ళు తెలపాలి కదా. తెలపాలి. ఆ తెలిపినప్పుడు వాళ్ళు అనేక రకాల ఆలోచనలు చేస్తారు. దానికి అనుభవం చూద్దాం. మనకు సామా రంగారెడ్డిని పెద్ద ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్లో 2001వ సంవత్సరం 2011వ సంవత్సరం 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకి ఒక వివాహం జరిగింది. ఆ జాతర ఎగిరికి వచ్చింది. పిల్లలకి సంతానం లేదండి. అమ్మాయి రాలా, అమ్మాయి తల్లిదండ్రి వచ్చారు. పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరు. అది క్యాలిక్యులేషన్ వేసుకున్నా. అసలు ఈ ముహూర్తానికి పెళ్ళి కాకూడదు ఈ జాతకురాలకి, మరి పెళ్ళి ఎలా అయింది అనేసరికి ఆయన తలగొక్కుని పీపీ తెచ్చుకున్నాడు నా మీదకి, ఎగిరాడు నా మీద. అది యునిక్ ముహూర్తం అండి. ఆ రోజు కొన్ని 100 పెళ్ళిళ్ళు జరిగాయంటే 100 పెళ్ళిళ్ళు జరిగాయండి, కానీ మిమ్మాయికి పెళ్ళి జరగకూడదే, అందువల్ల సంతానం లేదు అన్నాను. ఎలా అని అడిగాడు. ఏమన్నా ఆయన కోపం కొంచెం చెప్పండి. ఈ ముహూర్తానికి ఈ నక్షత్రానికి మీ అమ్మాయికి ఈరోజు నెలసరి 2వ రోజు, నెలసరి 2వ రోజు. మరి నెలసరి సమయంలో పెళ్లి చేయకూడదుగా, శుభకార్యం చేయరు కదా, చేయకూడదు కదా, అది దోషమే కదా. అటు కుదురుతుందండి, అది కరెక్ట్ కాదు కానీ ఎట చెబుతారని అడిగాడు. ఎలా చెబుతారు అనేది మీ ఆవిడని అడగకుండా అమెరికాలో ఉన్న మీ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మా చాలా వినయంగా నీకు సంతానం కలగటలేదు కదా, నేను సిద్ధాంతి దగ్గరికి వచ్చాను, ఆయన ఈ విషయం చెప్పాడు, ఇది నిజమా కాదా నువ్వు చెబితే నేను ఆయనతో మాట్లాడతాను, మీరు సవ్యంగా సక్రమంగా చెప్పండి. అంటే ఆ విషయం వాళ్ళ చేసుకున్న మొగుడుకు తెలియదు, ఈ విషయం చేసిన యజమానికి తెలియదు. రహస్యం ఎవరి దగ్గర ఉంది? భార్య దగ్గర ఉంది, కూతురు దగ్గర ఉంది. వెంటనే ఫోన్ చేశారు. చేస్తే అవునా ఆ రోజు 2వ రోజు నా అమ్మకి చెప్పాను నేను, మరి ఇంత ఖర్చు పెట్టుకున్నాం, ఇంత పెళ్లి చేస్తున్నాం, రేపు పొద్దున అది అబాస్ పాలవుతుందని చెప్పేసి నన్ను చేశారు. ఈ ఎడం చేత్తో పడేలు దెబ్బ కొట్టాడండి. ఇక ఆయన భార్యను బయటికి పంపించేసి, ఇప్పుడు మా అమ్మ సంతానం ఏం చేయాలి చెప్పండి అన్నారు. ఇప్పుడు సంతానం ఏం చేయాలి? ఇది బ్లండర్ మిస్టేక్, తెలిసి తప్పు. ఇది తెలిసి తప్పు చేయడం. కొంతమందికి గర్భ ఆదానం 16 రోజుల్లోపు ఫార్మాలిటీస్ జరపాలి, దానికి దోషం లేదు. కొంతమంది 3 నెలలు. సరే ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ముందుగానే అడ్వాన్స్లు అవుతున్నారు, అది దోషమే. కాబట్టి దీనికి ఏం చెప్పారంటే, శ్రీమద్ రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడానికి పూర్వం ఋష్యశృంగుడి చేత ఒక యాగాన్ని చేయిస్తారు. అంటే ఆ ఋష్యశృంగుడికి అడవిలో ఉండేటువంటి జంతువులు జనారణ్యాలు తప్ప మానవులతో అతనికి సత్సంబంధాలు లేవు. అతని దగ్గరికి ఏం చేశారు? ఒక కన్యని పంపించారు. ఋషి చాలామంది తెలిసేది. ఆమె ద్వారా ప్రపంచాన్ని తెలుసుకున్నాడు. దానికి సంబంధించిన మూలం ఈ రోజున వాల్మీకి రామాయణంలో రాయకపోయినప్పటికీ అధర్వణ వేద రహస్య తంత్రసారంలో ఒక రాసుకొచ్చారు. శృత శృత శ్రవణ పాశుపత పారాయణం. శృతశ్రవణ పాశుపత పారాయణం 40 రోజుల పాటు 8 మంది దానిని పారాయణం చేయగలిగినటువంటి వ్యక్తుల చేత పారాయణం చేయించి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే తప్పనిసరిగా గర్భం రావడం తథ్యం అనేది నిజ నిరూపణ చేసినటువంటి జాతకాల దగ్గర చాలా. కొంతమందికి మొదలుపెట్టించి అనుమానం, ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఏంటని. సో కాబట్టి మానసిక శంకతో చేసేటువంటిది ఏ పని నెరవేరదు. కాబట్టి గర్భం దాల్చడానికి
ఒక అద్భుతమైనటువంటి కలియుగంలో ఒక అద్భుతమైన ప్రక్రియలో శృతశ్రవణ పాశుపత పారాయణ ఉంది. దానికి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇది నేను ప్రెస్కి ఇవ్వలేదండి. అక్కడ మోహన్ పబ్లికేషన్ అడిగారు, రాఘవేంద్రుడు అడిగారు, విక్రమ్ వాళ్ళు అడిగారు, సార్ మీ దగ్గర అది ఉంది. నేను ఎవ్వరికీ అవ్వను. ఇచ్చామనుకోండి ఇగో దశమహావిద్యల మాదిరిగా అవుతాయి. ఈ రోజున దశమహావిద్యలు అపహాస్యం పాలైపోయాయి. కారణం ఏంటంటే వాటితో వ్యాపారం మొదలుపెట్టారు. అసలు దాని యొక్క అంతరార్థం పోయింది, పరమార్థం పోయింది, దాని యొక్క విలువలు పోయినాయి. గాయత్రి అక్షర లక్ష్య చేయనటువంటి వాళ్ళు కూడా దశమహావిద్యలు చేస్తున్నారు. గాయత్రి మంత్రం అక్షర లక్ష్య చేసిన వాడికి ఈ విద్యలతో పనే ఉందండి. గాయత్రి ఉపాసన చేస్తున్నారా ఇప్పుడు అందరూ? అంటే యాక్చువల్గా త్రికాల సంధ్యావందనం చేయాలి. త్రికాలాలు పోయే కేవలం సంధ్యకే వందనాలు చేస్తున్నారు. సంధ్య అంటే సాయం సంధ్య అనుకోవాలా లేకపోతే ఏ సంధ్యనే కానీ సహజంగా ఉపాసన చేసే ఉంటాడు. నేను గాయత్రి ఉపాసన అండి, నేను భగడామికి ఉపాసన చేశానండి, నేను ప్రత్యంగర ఉపాసన, వీళ్ళందరూ దొంగలు. అది వాళ్ళు ఏమని అనుకోనండి. నిజంగా ఉపాసన చేసిన వాడు తన ఉపాసనా దైవాన్ని బజార్లో పెట్టడు అని మా పెద్దలు నాకు చెప్పినటువంటి అంశం. నేను ఉపాసన చేసుకున్నాను. ఏ ఉపాసన లేకుండా జ్యోతిష్యం కూడా వాక్కు ఫలించదండి. కానీ ఏ రోజు కూడా నా ఉపాసనా దైవాన్ని నేను బయట పెట్టుకోలేదు. అది ఆజ్ఞ, గురు ఆన. కాబట్టి ఇక్కడ పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టుబడితే పరమేశ్వరుని పాలు, పట్టు వీడితే పరనిందల పాలని నా గురుమూర్తి నాకు ఈ మాట చెప్పిందండి. నేను దాన్నే పట్టుకున్నా. కాబట్టి ఇక్కడ ఒకదాన్ని సాధన చేయి. నిజంగా మనకు నా మీద వ్యతిరేకత రావచ్చు ఈ అంశం మీద. ఐ డోంట్ కేర్. వ్యతిరేకత కాదు, ఇందులో నాకు కావాల్సినటువంటి అంశం చాలా స్పష్టంగా కావాల్సింది. ఇప్పుడు జ్యోతిష్యం పేరుతో జరుగుతున్నటువంటి దాన్ని మనం నిజంగానే జ్యోతిష్యం ఉంది అనుకునేట్లయితే ప్రజలు మోసపోకుండా ఉండడానికి వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటి? 2 పరిహారాలు అనేటువంటి పేరుతో చేస్తున్నటువంటి దోపిడీని ఎలా అరికట్టాలి? ఈ పరిహారాలు నేను ఇందాక అడిగిన దానిలో మీరు గర్భధారణకు సంబంధించినటువంటి అంశాలు ఓకే చెప్పారు. ఓకే, శృతస్త్రోణ పాశుపత ఇదంతా కూడా ఆ పారాయణ గురించి నేను అడగడం లేదు. కానీ ఇప్పుడు యజ్ఞమో యాగమో హోమో ఒక పేరు చెప్పేసి వాళ్ళ దగ్గర లక్షలు గుంజేస్తారు. దీంతో నిజంగానే నాకు సంబంధించి ఒక జాతకంలో నాకు ఒక దోషం ఉంది, అది చాలా తీవ్రమైంది, లేదా అది అయ్యే అవకాశం లేదు. దాన్ని వీళ్ళు చెప్పినటువంటి యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, ఏదో ఒకటి ఇది చేయడం ద్వారా నేను పరిహరించుకోవచ్చా? చేసుకునేట్లయితే మిగతావన్నీ మృత్యుంజయ హోమం చేసేసి బయటపడిపోవచ్చా మృత్యువు నుంచి కూడా? ఏ పరిహారం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా ఆ సమస్య యొక్క తీవ్రతను తగ్గించవచ్చు, కానీ సమస్య పరిష్కారం కాదు. నెంబర్ 1. ఓకే, కరెక్ట్ పాయింట్కి వచ్చాను. నేను అడిగేది నా అనుభవం చెబుతాను. చెప్పండి. మా అబ్బాయి పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాడికి వాడి యొక్క కర్మజాతకాన్ని నేను చూసినప్పుడు 24 సంవత్సరాలకు వివాహం జరుగుతుంది. అది ఎలాగైనా జరగని జాతకంలో కుజదోషం కనబడింది. అంటే నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్పచ్చు అంటే, ముందు స్వానుభవాన్ని చెప్పుకొని పరనింద చేయాలి. ఆత్మస్తుతి పరనింద పనికిరాదు అన్నప్పటికీ కొన్ని సందర్భాలు చెప్పక తప్పట్ల కుజదోషానికి శాంతి చేయాలని చెప్పేసి అంటే, తెనాలిలో ఒక పేరు మోసినటువంటి సిద్ధాంతికుడు, అయ్యా నా బావికి కుజదోషం ఉంది, శాంతి చేయాలంటే దాన్ని ఏముంది నాన్న, నీకు నిష్ణాతులైన ఉన్నతులైన ఒక 8 మందిని పంపిస్తాను, వాళ్ళు చక్కగా చేస్తారు, జపాలు చేయించుకొని వాళ్ళు దానం చేయి అని వాళ్ళకి ఏం చెప్పారంటే, తలా 500 రూపాయలు నాన్న అని చెప్పన్నారు. కాదు గురువుగారు, భగవంతునే నాకు రూపాయి ఆర్జించాను, ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇస్తా, దాంతోపాటు మంచి పంచెలు, అంటే నేను కట్టుకునే పంచె మినిమం 6000 రూపాయల పంచెలు కడతానండి. మొదటి నుంచి నాకు వస్త్ర ఆభరణాల మీద నాకు మక్కువ లేదు, కానీ వస్త్రాల మీద మాత్రం బాగుంటాయి. మీ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్. నేను ఎలా ఉండాలో నా పక్కన ఎలా ఉండాలి. సో ఒక్కొక్కరికి 5 నుంచి 6000 రూపాయలతో ఉన్నటువంటి నంబర్ 1 పంచెలు తెప్పించి, తలా ఒక వెండి గ్లాసు,
వాళ్ళు ఇచ్చిన జపాలకు వెళ్తుంటారు కాబట్టి గ్లాసు పళ్ళెం ఉద్ధరణ, దాంతోపాటు జపమాల, దాంతోపాటు 25 కేజీలు బియ్యం, ఒక 10 రోజులు సరిపడా తిండి సామాగ్రి అన్నీ ఇస్తాను అని చెప్పాను. అద్భుతం ఆయన, ఇలాంటి వాడు దొరకడం ఇప్పుడు ఈ రోజున మనం పెడుతున్నాం. 8 మంది వచ్చారండి. ఈ 8 మంది కార్యక్రమం చేశారు. వారికి ఇవ్వాల్సింది కంటే ఎక్కువే ఇచ్చి మంచి భోజనం పెట్టి పంపించాను. సాయంత్రం గురువారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా బట్టలు ఇవ్వాలి కదా, ఆయనకు చెంబు గ్లాసు తినడానికి తిండి కంచం ఇచ్చి ఒకటి ఏరా నాయన బాగా జరిగిందే కార్యక్రమం ఉన్నారు. కాళ్ళ దండం పెట్టి క్షమించండి గురుగారు, ఇక జీవితంలో ఎప్పుడూ నేను ఎవరికి కూడా ఏ దోషాలు ఉన్నా జపాలు మాత్రం చేయించడం నాకు నచ్చలేదండి అన్న. అదేంటి అన్నాడు. ఒకడు సెల్ ఫోన్ పెట్టి కూర్చున్నాడు, ఒకడేమో మాట్లాడుతున్నాడు, ఒకడు బయటికి వెళ్తున్నాడు. ఇచ్చిన సమయంలో ఏ ఒక్కరన్నా ఒక 25 నిమిషాల సేపు కూర్చోలేదండి. నాకు అజామిళోపాఖ్యానం చదివాను, పురంధరోపాఖ్యానం చదివాను. ఏంటి ఒక రాజు దగ్గర మగవాడు ఎలా శాపం జరిగి చూశాను. రేపు నా పిల్లాడికి మాటలు రావేమని వచ్చిన బ్రహ్మని ఏమనకుండా పంపించానండి, కృతజ్ఞుడిని క్షమించండి అంటే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పటికి నాకు ఫోన్ చేస్తాడు, 86 ఏళ్ళు, నువ్వు చెప్పింది నిజం రాని ఇప్పటికి ఒప్పుకుంటాను. అప్పటికి అంటే ఇక్కడ ఒక కుజదోషానికి మనం దానం చేసి జపం చేస్తున్నాము అని అంటే ఆ చేసేవాడు కుజ ఉపాసన చేశాడా లేదా, ఆ కుజోపాసన చేసిన వాడికి మనం సాక్షాత్ కుజుడిగా భావించి అతనికి మనం సేవ చేస్తే మన దోషం పోతుంది. అందుకని నేనేం చేశాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు జపాలు చెప్పుకుంటే ఆయన ఫలానా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు, ఆయన పిలుచుకోండి, ఆయన దొరకడు, నేను చెప్తా, నేను తీసుకొస్తా, చేయించుకోండి, ఫలితం వస్తుంది. దోషం పోవడానికి మనం ఖర్చు పెడుతున్నప్పుడు అంటే ఇక్కడ ఆ దోషం వెంటనే పోతుందానికి ఆ క్వశ్చన్ అయ్యకండి. గ్రహ దోషాలు నివారణలు అవన్నీ లాంగ్ రన్లో ఆ ఎఫెక్ట్ చూపుతాయి, అసలంటూ పరిహారం కాకుండా పోదు. అదొక అనుభవం నాకు. ఇంకొక అనుభవం ఏంటంటే, నాకు అష్టమ ఏలాడ్సే నడుస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నాగకిషోర్ ఉండి మంచి పురోహితుడు ఉన్నాడు, ప్రతి శనివారం కేజీంబావు నువ్వులు దానం చేసుకో అంటే సహజ పోన్లే అని చెప్పేసి 1 కేజీంబావు నువ్వులు దానం చేసి అందులో 500 రూపాయలు పెట్టి చెప్పులు, గొడుగు, కర్ర, తిండి సామాన్ని ప్రతి వారం ఇచ్చి ఆ కొట్లో కేజీంబావు నువ్వులు కొనుక్కొని ఇస్తే నాయన దీని మీద గోత్రనామా రాసిరా అన్నాడు. ఆ గోత్రనామా రాసి ఇచ్చా, బలా పేరు గోత్రం మా పేరు రాసి ఇచ్చాను. ఆయన ఆ కవర్ని చదువుకొని అది ఆ కవర్లో పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకున్నాడు. అయిపోయింది. 2వ వారం వెళ్ళాను, దానం ఇచ్చాను. 3వ వారం వెళ్ళాను, దానం ఇచ్చాను. 4వ వారం నాడు ఆయన ఆ కవర్లో ఏంటోరా పేపర్ ఉంది అన్నాడు. ఏంటోరా పేపర్ ఉంది. ఆ పేపర్ చూసి అందులో నా పేరు గోత్రాలు ఉన్నాయి. అది రీసైకిల్ అవుతుందా, అదే కట్ట ఈ దానం తీసుకోవడం, అదే షాప్కి వెళ్ళిపోవడం, వాళ్ళు అదే రావడం. అప్పుడు నేను ఇక దానం చేయడం మానేశానండి. అంటే దానము తీసుకున్నవాడు దానిని సద్వినియోగం చేయాలి, అదే కదా. అట్లాగే చెప్పేసి నువ్వులు బ్రాహ్మణుడు తినలేడు. అవును, అరుడు నోట్లో వేసుకోవడము చేసుకొని ఆ నువ్వుల్ని జలతర్పణం చేసుకుంటే ఫలితం వస్తుంది. అప్పుడు నేను చెప్పానంటే ఎవరు కూడా నవధాన్యాలు దానం చేయకండి. మీకు గ్రహ ఇబ్బందులు ఉన్నాయి, ఒక గుప్పెడి తీసుకో, నది ఒడ్డుకి వెళ్ళు, చెరువు దగ్గరికి వెళ్ళు, పారే కాలువ దగ్గరికి వెళ్ళు, ఆ ధాన్యాన్ని నీకు దిగదుడుచుకొని జలతర్పణం చేసి నమస్కారం చేసుకురండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను అదే ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తాను. ఎవరన్నా శని బట్టి వచ్చారనుకోండి, ఎక్కడికి పోవద్దయా, 100 గ్రాములు నల్ల నువ్వులు, కొన్ని మిరియాలు, బొగ్గు, ఉప్పు కలిపి శుక్రవారం రాత్రి కొనుక్కొని నీ ఇంటి గడపలో పెట్టి ఉదయాన్నే స్నానం చేసి ఈ మూట తీసుకుని వెళ్ళి పారే కాలువలో విడిచి నమస్కారం చేసుకొని రాని చెబుతాను.
మరి మీరు చెప్పే ఈ సోకాళ్ళు పెద్దలని ఎలా అరికట్టాలి, ఈ దోపిడీని ఎట్లా అరికట్టాలి? అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కొంత భక్తి కొంత భయం ఉండటం వల్ల పోని బ్రాహ్మడేగా ఆడి కర్మడు పోతాడులే, ఆడి కర్మగాడి పోతాడులే అనేటువంటి స్వాంతన మనకు ఉన్నంతకాలం దోపిడీ సాగుతూనే ఉంటుంది, నిరంతరాయంగా సాగుతుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక అంశంలోకి వచ్చారు, అంటే బ్రాహ్మణులు అవి సద్వినియోగం చేయడం కావచ్చు, లేదా ఉపాసన చేసినటువంటి వ్యక్తులు ఇవి. ఇప్పుడు నేను చెప్పే అంశం అందరి బ్రాహ్మణులు నేను ఒక తాడిని కట్టలేనండి. ఇలా మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది, ఇలా చేస్తున్నటువంటి అదే నేను అనేది కూడా మంచి చెడు అందరిలో. నాకు ఒక విషయం నచ్చిందండి. శృంగేరి వెళ్ళాను స్వామీజీ దగ్గర. ఆ రోజున ఒక బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చారు. అయ్యా మేము సంఘం పెట్టాము, మీ నుంచి మాకు సహకారం కావాలంటే, ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణ సంఘాన్ని పెట్టామంటారు, మీలో ఎంతమంది 3 కాలాల త్రికాల సంధ్యావందనం చేస్తున్నారో చెప్పండి ముందు, ఆ తర్వాత మాట్లాడదాం. అందరూ చెలిపోయారానికి. త్రికాల సంధ్యావందనం చెయ్యని వాడు జన్మతః బ్రాహ్మణగా పుట్టిన సంధ్యావందనం చేయని వాడు శూద్రుడితో సమానము. చెప్పుకో మాకు బ్రాహ్మణుడు అని ఎక్కడ కూడా. ఇప్పుడు అంటే ఆ పవిత్రత గురించి లేదా బ్రాహ్మణత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా చోట్ల జరిగేటువంటి ఆశీర్వచనం, దేవాలయాల్లోకి వెళ్తే ఆశీర్వచనం, బయటకు వచ్చినా కూడా ఆశీర్వచనం, దీనికి సంబంధించి ఇప్పుడు రకరకాల సందేహాలు ఉన్నాయి. నాకైతే ఉన్నాయి. నిజంగానే 2 పృచ్ఛకులు ఎవరో ఉండి వాళ్ళు ఆశీర్వచనం చేయడం, వేదాశీర్వచనం పేరుతోటి మళ్ళీ ఆ తర్వాత తాంబూలం భయంకరంగా తీసుకోవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే అసలు అర్హతలు ఉన్నాయా? వేదాశీర్వచనం చేయడానికి అసలు ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా అంటే గురుస్థానంలో ఉన్నారు, మిమ్మల్ని గురువుగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో ఇది ఆశీర్వచనం ఇవ్వడానికి నిజంగానే ఆ అర్హత ఉన్న వ్యక్తులు మనకు కనిపిస్తారు ఎక్కువ మంది. యుగ ప్రభావం కావచ్చు, ధన ప్రభావం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, ప్రధాన పుణ్యక్షేత్రాల్లో కానీ, ఈ మధ్య ప్రైవేట్ టెంపుల్స్లో కూడా ఆశీర్వచనం పెట్టారు. 500 రూపాయల టికెట్ లోపలికి వెళ్ళి ఆశీర్వచనం. అంటే ఒక వేద పండితుడు యొక్క వాగ్వేదం 500లకు అమ్ముకుంటున్నామా అన్న భావన కలిగింది. ఈ మధ్యకాలంలో టోల్ గేట్ల దగ్గర సహజంగా హిజ్రాలు ఉంటారు, ఒరిజినల్ హిజ్రాలు. వాళ్ళు డబ్బుకు పాకులాడరు, ఆ నిమ్మకాయ దిగదుడిచి. అట్లాగే ఒక సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది శిష్యులు భగవద్గీతను అమ్ముతున్నారండి. రోడ్ల మీద పెట్టి మరీ అమ్ముతున్నారు. చెప్పి భగవద్గీత మినిమం 300 రూపాయలు అంటున్నారు. అంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతాసారాన్ని మనం రోడ్ల పైన టోల్ గేట్ల దగ్గర ఏదో మిర్చి బజ్జీ మాదిరిగా మొక్కజొన్న పొత్తులాగా నువ్వు ఆ పుస్తకాన్ని 300 రూపాయలకి నువ్వు అమ్ముతున్నావంటే మన సాంప్రదాయాన్ని నువ్వు ఏ రకంగా దిగజార్చావు? సోకాళ్ళు ఆ సంస్థ వాళ్ళు, అయ్యా గీత చదవండి, మీకు నచ్చింది డొనేషన్ ఏమంటే, ఎవరన్నా మొహంలో 10,000 రూపాయలు వేసాడు అనుకోండి, ఆ పుస్తకాన్ని ఎంత విలువ వస్తుందండి? ఆ క్రమంలో మన గోరఖ్పూర్ ప్రెస్ హ్యాట్స్ గీత ప్రెస్. అట్లాగే దేవాలయాల్లో వేదాశీర్వచనం ఉంటుంది కేవలం వ్యాపార ధోరణి చెబుతారు. ఈ మధ్యకాల ప్రతి దేవాలయాల్లో వేద పఠనం చేయిస్తున్నారు, వేదాన్ని నేర్పుతున్నారు. సంతోషం అంతవరకు. వాళ్ళలో కొంతమందిని నువ్వు అకామిడేట్ చేయి. అంటే సామాన్యుడు 500 రూపాయలు ఇచ్చి వేదాశీర్వచనం చేసుకోలేడుగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉంటుందిగా, వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా. ఆశీర్వచనానికి విలువ ఏంటి ఇప్పుడు చెబుతున్నాను. మనకు ద్విజ పంక్త్యోజ్వల అనే వాక్యం ఉంటుంది లలిత సహస్రనామలో, చూసుకోండి. ద్విజ 2 ఇక్కడే మీరు కావాలి. ద్విజ అంటే 2, 2 పురోహితులు లెక్క, బి లెక్కన. ద్విజ అంటే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఓకే. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, పంక్తి అంటే వరుస. సింపుల్ లాజిక్. సో మీరు ద్విజ అంటే 2 అన్నారు, ద్విజ అంటే 2 కాదండి, బ్రాహ్మణులు అన్నారు. అవును. ఇంకొక అర్థం ద్విజ అంటే దంతం, పళ్ళు, పలు వరస. మన పలు వరుసలు ఎన్ని ఉంటాయండి? 2 వరుసలు. ద్విజ అంటే 2 పంటి వరుసలు. అవును. ఒక వరుసకి ఎన్ని ఉంటాయి? 16 16 ఉంటాయి.
ద్విజ పంక్తి అంటే 32 రావాలి. అంటే ఈ 32 మంది అంటే 16 మంది లో నుంచి వచ్చే పంక్తి ఏదైతే ఉందో ఆ 16 మంది ప్లస్ 16 మంది 32 మందితో చేసేటువంటి ఆశీర్వచనమే మహదాశీర్వచనము అని చెబుతారు. ఎక్కడ రాలేదు, అందుకనే నేను అడుగుతున్నాను ఇది. అంటే లలితా సహస్రనామంలో చెప్పినటువంటి అంశాన్ని కొత్త చూడాలి, అది చెబుతున్నాను. అదే ఉటంకిస్తున్నాను. ద్విజ పంక్త్యోజ్వలాయ నమః. ఆ 2 వరుసల 16 మంది నుంచొని వారి ఉజ్వలంగా వాళ్ళు వచ్చేటువంటి ఆ వేద స్వరంలో నుంచి అగ్ని పుట్టించేటువంటి ఆ అగ్నిలో వీడి కర్మల మొత్తాన్ని కూడా దహనం చేసేటువంటి శక్తి ఉంటుంది. శక్తి ఉండి వాడిని ఉజ్జీవింప చేయడానికి వేదాశీర్వచనం 2 పంక్తులుగా 2 16 32 మందితో వేదాశీర్వచనం కనుక చేయచుకోగలిగితే అది నిజమైనటువంటి తప్ప ఈ విఐపీలు సెలవులు కప్పి చేతిలో లడ్డు పెట్టేసి 500 రూపాయలు వ్యాపార నిమిత్తం ఒక ఆకర్షణగా కార్పొరేట్గా మార్చేటువంటిది. కాబట్టి అది ఆశీర్వచనం నేను ఒప్పుకోను. ఓకే, ఇంతకుముందే మీ దగ్గరే ఒక ప్రస్తావన వచ్చింది, ఇది గీతనే అమ్మడం, గీత ప్రస్తావన ఉంది. కర్మణ్యేవాధికారస్తే అని గీతలో ఆల్రెడీ గీతాకారుడు చెప్పినటువంటిది. మరి దీన్ని అలా వదిలేద్దామా, లేకపోతే ఇప్పుడు దీన్ని సంస్కరించడానికి అవకాశాలు ఏమున్నాయి? ఒకటే అంశం చెప్పదలుచుకున్నాను. నువ్వు ఏ జ్యోతిష్యుని కలవు మాకు, నీ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపో. నువ్వు బ్రహ్మ సృష్టిలో పుట్టిన మనిషిగా ఉండు. నిద్ర లేచిన తర్వాత నీ పూజా మందిరంలో రామాయణ భారత భాగవతాలతో పాటు భగవద్గీత పుస్తకాన్ని పెట్టుకో. భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలే కదా. వాక్యాలే, అవును. రోజుకు ఒక వాక్యం చదువు. నీకు జాతకంతో పని లేదు. ఇవన్నీ మేము ఆడుకుంటాం, పుస్తకం పెడతామండి అని చెప్పాడు. అందుకే ఒక అంశాన్ని తీసుకొచ్చాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామవరాననే. అవి ఆ వాక్యం చదువుకో. రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసం, పురాణం, ప్రబంధం అన్ని అందులో సారం ఉంది. కానీ గ్రహాలతో పని, జాతకంతో పనే ఉందండి. నేరుగా భగవానుడు చెబుతున్నాడు. ఆర్తా విషణ్ణ శిథిలాచ్య భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవతి. భగవానుడు చెబుతున్నాడు కదా. అంటే భగవానుడు చెప్పింది ఆచరించవు, భగవానుడు చెప్పిన వాక్యాలు మనం చదవము, వినము, ఆచరించము. మీరు ఇవన్నీ ఆచరించకపోవడం వల్లే నాలాంటి జ్యోతిష్యులు పుట్టకుక్కల మాదిరిగా పుట్టుకొచ్చారు. తప్ప మీది. లౌకికంగా చెప్పాలి అనంటే నిద్ర లేచిన తర్వాత నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు ఆరంభించు. నీ జాతకంతో పనే ఉంది. మీరు భగవానుడు చేయకుండా మీరు మా దగ్గరికి వస్తే మేమేం చేయాలి? డాక్టర్ చెబుతాడు ఈ టాబ్లెట్ వేసుకోమో తగ్గుతుంది అంటాడు. కారణం అక్కడ విశ్వాసం. అది పక్కన పెట్టేసి నాకు రోగం తగ్గలేదంటే. కాబట్టి నీవు చేయాల్సినవి చేయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కర్మన అనుభవించాల్సింది ఎవడైనా సరే. నేను భగవానుడితో అనుభవించాడు మనంతా. కానీ నువ్వేం చేయాలో చేయాల్సింది చెప్పింది చెయ్యి, ఫలితం నాకు వదిలేయి. అంతే తప్ప నీవు చేయాల్సింది చేయకుండా మా దగ్గర వచ్చి కూర్చొని మాకు అదిరేదని కుదరదు. కాబట్టి మొట్టమొదట జ్యోతిష్యుడిని ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా, ఒక హితుడిగా, సన్నిహితుడిగా మనం భావించి మన కష్టం మొత్తాన్ని ఆయనకు చెప్పుకొని మళ్ళీ ఆయన చెప్పిన పోతా మళ్ళీ బజార్కి ఎక్కించేవాడు ఉండకూడదు. మళ్ళీ ఒక గదిలో జరిగేటువంటి రహస్య నివేదిక దాన్ని మనసులో పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక జ్యోతిష్యుని ఒక కుటుంబ సభ్యుడిగా మలుచుకున్నప్పుడు మన సమస్యలకు పరిష్కారం అవుతాయి. నమ్మకానికి ఒక దైవం, విశ్వాసానికి ఒక గురువు చాలన్నారు. అందుకే
తరచుగా జ్యోతిష్యులను మార్చకూడదు, తరచుగా వైద్యుడిని మార్చకూడదు, తరచుగా లాయర్ని మార్చకూడదు. ఇవి నిబంధనలు, శాస్త్ర నిబంధనలు. భారం 8 వేసేయాలి. నేను చెప్పానే పట్టు పట్టరాదు, పట్టు విడువ రాదని. అంతటి స్థైర్యం ఇప్పటికి ఎంతవరకు ఉంది? ఎంతమందికి ఉన్నది? వెళ్ళామా, చెప్పుకున్నామా, వచ్చేసామా. ఆయన ఏదైనా చెప్తే ఇంకో చోటికి పోవడం. చివరికి సమస్య ఏమవుతుంది? సూది మునతో ఆరంభం వంటి కురుపు చివరి సర్జరీ దాకా పోతుంది. అందుకే జ్యోతిష్యుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో నీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళికలు వేసుకోమని సూచనలు ఇస్తాం. ఆ సూచనలు నచ్చనివాడు బజారున పడతాడు, నచ్చినవాడు ₹1 పోయినా బాగుపడతాడు. ఆ ఆలోచన కలిగిన వాడికి మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, అంటే మొత్తం మీద వాళ్ళ క్రతువులు వాళ్ళు నిర్వహించుకుంటే జ్యోతిష్యులు అవసరమే రాదంటారు. ఖచ్చితంగా అది 100% అండి. ఓకే, వీళ్ళందరూ ఇంతమంది జ్యోతిష్యులు పుట్టడానికి కారణం ప్రజలు చేయాల్సినటువంటి ఆ విధులు నిర్వర్తించకపోవడం, నిత్య దైనందిక కార్యక్రమాలు చేయకపోవడమే. అది దాని వలన ఇది వ్యాపారంగా మారిపోయింది అనేది మీరు అంగీకరిస్తారు. కార్పొరేట్ వ్యాపారం, కార్పొరేట్. ఓకే, ఇప్పుడు ఈ కార్పొరేట్లో మీ స్థాయి ఏంటి? నేను కమర్షియల్ కాదు. ఓకే, నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, సంపాదించుకుంది ఏం లేదు. ఓకే, ఒక స్థాయిలో మంచి పరువు సంపాదించుకున్నాను, విధి వక్రించింది తెలుసు. అదే నేనే సివిఆర్ హోమ్ ఛానల్లో ఈరోజు నేను భవిష్యత్తులో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి పోవాల్సి వస్తుంది, అది తాత్కాలికంగా ఇబ్బంది అయినప్పటికీ భవిష్యత్తులో నాకు మంచి జరుగుతుంది అని చెప్పిన డేట్కి వెళ్ళాను. ఓకే, చెప్పిన డేట్ బయటకు వచ్చాను. అంటే నా జాతకం నాకు తెలీదా? నా దగ్గర ఒక కోహినూరు వజ్రాన్ని నేను వెతుక్కొని తీసుకొచ్చాను. నా దగ్గర ఒక కోహినూరు వజ్రం ఉంది. ఏం పేరు పుస్తకం పేరు? కోహినూరు వజ్రమే. మొత్తం మీద చాలా అంశాలు మనం ప్రస్తావించాం ఇప్పటికీ. ఆ కోహినూరు వజ్రం ఏమైంది? పతనం అవ్వడానికైనా సిద్ధమే కానీ ఓకే, ఆ వజ్రాన్ని నేను వదలదలుచుకోలేదు. కాబట్టి ఆ వజ్రం ఉన్నంతకాలం మీరు సమస్య ఎదుర్కొండా 10 మందికి చెప్పగలుగుతాను. ఓకే, సో ఆ వజ్రం ఏంటో, దాని కథా కాంశం ఏంటో మనం రాబోయే రోజు. అంటే మీరు వజ్రం అంటే నేను పుస్తకం అనుకుంటున్నాను, నాకు వివరాలు తెలియవు కానీ అది పుస్తకం కాదు, హ్యూమన్ డైమండ్. ఓకే ఓకే ఓకే, హ్యూమన్ డైమండ్. ఆ డైమండ్ కనుక నాకు దూరం అయితే, ఆ కాంతి నాకు పడకపోతే నేను డిశ్చార్జ్ అయితే పడిపోద్ది. నాకు చాలా మోరల్ వాల్యూస్ కోల్పోతాను. నేను ఆ డైమండ్ నాకు పక్కన ఉందనుకోండి, అద్భుత విజయాలను పొందగలుగుతాను. ఆ డైమండ్ నాకు ఆంధ్రప్రదేశ్లో దొరికింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకొస్తాను. అప్పుడప్పుడు ఆ డైమండ్కి కూడా గ్రహణం పుడుతుంది, దాని వీడియో వరకు ప్రశాంతంగా ఉంటాను. కాబట్టి నా వెనక టేక్ కేర్, కోహినూరు డైమండ్ నా దగ్గర ఉంది. ప్రతి నిమిషం మిమ్మల్ని హెచ్చరించే డైమండ్ ఉంది. గ్రహణం నాకు డైమండ్ అంటే శుక్రుడు. చాలా విషయాలు ప్రస్తావించారు. మొత్తం మీద మీరు కార్పొరేట్ కాలేదు అన్నారు, అంతవరకు సంతోషం. ఇది ఈరోజు జీవీఎల్ఎన్ చార్యులు గారు చెప్తున్నటువంటి అంశాలు. మొత్తం మీద ప్రజలు తమకు సంబంధించినటువంటి క్రతువులన్నీ కూడా సవ్యంగా చేసుకుంటే ఏ జ్యోతిష్యుడి అవసరం రాదు అనేది ఆయన చెప్తున్నటువంటి అభిప్రాయం. నిజంగానే మనం చాలామందిని నమ్మి మోసపోయేటువంటి స్థితి నుంచి బయటపడాలి అంటే ఈ అంశాలు మీకు ఉపకరిస్తాయని నేను భావిస్తున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. మనకి ఇంత విలువైనటువంటి సలహాలు సూచనలు అందించినటువంటి చార్యులు గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మరో కార్యక్రమంతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.